హరిహర వీరమల్లు ఫ్యాన్స్కి చాలా పెద్ద పండుగ. చాలా ఏళ్ళ తర్వాత వచ్చారు ఆయన. థియేటర్లో వేరే లెవెల్ ఉంది. అసలు చాలా ఏళ్ళ తర్వాత ఒక పండగ వాతావరణం చూశాను నేనైతే. రిలీజులు జరిగాయి, చాలా జరిగాయి, బట్ ఇంత ఎగ్జైట్మెంట్ సినిమా చూడడం ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి, అంటే చాలా ఇయర్స్ తర్వాత. కాకపోతే ఏంటంటే క్రిష్ గారు తీసిన సినిమా చాలా బాగా నచ్చింది నాకు, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాను. బట్ కాకపోతే జ్యోతి కృష్ణ గారు తీసిన సినిమా చాలా డిసప్పాయింట్ చేసింది. విఎఫ్ఎక్స్లు కావచ్చు, కొన్ని సీన్లు కావచ్చు, చాలా వరస్ట్ అనిపించింది. కాకపోతే ఏంటి అంటే యాజ్ ఏ పవన్ కళ్యాణ్ గారి కల్ట్ ఫ్యాన్గా మేము ఆయన్ని చూడడానికి వచ్చాం, సినిమాని అసలు చూడడానికి కాదు ఫస్ట్ థింగ్. కాకపోతే చాలామంది నోరేసుకొని మరుగుతూ ఉంటారు, చాలామంది మాట్లాడుతుంటారు కదా, వాళ్ళకైనా చెప్పాలి కదా. మీకు చెప్పేది ఏంటి అంటే మెయిన్గా ఈ సినిమాలో మాకు కళ్యాణ్ బాబు ఒక్కడిని చూడడానికి వస్తుంది. సినిమా ఆయన చేసింది మా కోసం. మీకు నచ్చితే చూడండి, లేదా మూసుకొని దెంగేయండి. స్టోరీ పరంగా ఇది ఫ్రిక్షన్ స్టోరీ అని ఆల్రెడీ చెప్పేశారు. వాటి స్టోరీ ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. కాకపోతే ఏంటి అంటే పార్ట్ 1 పార్ట్ 2 అనే కాన్సెప్ట్ పెట్టుకొని ప్రాపర్ స్టోరీని చెప్పలేకున్నారు అనే ఫీలింగ్ అయితే అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. ఫస్ట్ హాఫ్లో ఆ పాటలు కావచ్చు, ఎలివేషన్స్ కావచ్చు, వేరే లెవెల్. అసలు చాలా చాలా బాగా అనిపిస్తుంది. అరే ఎప్పుడో చూసిన మార్షియల్ ఆర్ట్స్, ఎప్పుడో నేర్చుకున్న మార్షియల్ ఆర్ట్స్ ఇంత పర్ఫెక్ట్గా ఎలా చేస్తున్నారు. ఆయన జెమ్స్ కావచ్చు, ఇంకా వగేరా వగేరా వేరే లెవెల్ ఉంటుంది. నిధి పాప ఉంటుంది అన్న, వేరే లెవెల్ ఉంటుంది నిధి పాప. కాకపోతే ప్యూర్ సెకండ్ హాఫ్ అంతా చాలా తేడా కొట్టించేశాడండి. సెకండ్ హాఫ్ అసలు లేకపోయినా కూడా బాగానే ఉండేది, ఫస్ట్ హాఫ్ చాలు అనిపించింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే సినిమా పర్లేదు, బాగానే ఉంది, చూడొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తే బ్లాక్ బస్టర్ బొమ్మనే చెప్పాలి. కాకపోతే యాజ్ ఎ రివ్యూవర్గా పర్లేదు, సినిమా చూడొచ్చు. థ్యాంక్ యూ.